మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మ. ఎవరైతే లైక్ చేయకపోతే గట్టి లైక్ చేయండి. ఏ ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ఓ నీ అబ్బా ఆపరదే. హీరోలు వచ్చారు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారా? జగనన్న ఎత్తుకున్నప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒంగోబెట్టి గుర్తా బండదానా. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకైతే ఇది చాలా ఇంకా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడు వీళ్ళు వచ్చారు అసలు మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే రా అమ్మా రా అప్సరస. మరి ఫీజు కట్టడానికి కూడా మా దగ్గర అంటే ఆయన వచ్చినప్పుడేమో 15,000 వచ్చాయి ఫీజు కట్టే వాళ్ళము. ఇదేందా ఇది నేను చూడలే. అంటే నాకు గన్నెత్తారా ఎందుకు? చంద్రబాబు డబల్ అది అవునా కదా? మోస్ట్ వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్. వాట్ ఈస్ దిస్? అలా కూడా చేయొచ్చా? 5 నిమిషాల దాకా రాకూడదమ్మా, శని 3వ పాదంలో ఉన్నాడు. అయినా సోషల్ మీడియా అలా చేయడం చాలా తప్పు కదా. సింగ్ బయటికి రావాల్సి వచ్చింది. చాలా సంతోషం. దయచేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆపండి. భయంకరంగా ట్రోల్ అయిపోతారు. తప్పదు, వీడికి పెట్టాల్సిందే. అదేంటి లాయర్ గారు చెప్పారు, కొట్టానంటే మొహం చట్నీ అయిపోద్ది. లేకపోతే మేము ప్రైవేట్ గా ఆల్ విల్ బి స్యూడ్. కళ్ళు కనిపించవా? నువ్వు సిగ్నల్ దగ్గర నిలబడి ముష్టెత్తుకోపో. పప్పు గురించే మాట్లాడాలా? మీరు మాట్లాడితే లొకేషన్ బాగుండి వాడి పప్పు అనండి. టమాటా పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లోకేష్ అంటే ఎవడో అనుకుంటా నేను మా ఊళ్ళో పప్పు అనండి. నా గురించి నీకు తెలియదురా రే, బాయిగండే బాల్ ఆడించా. నేనేమన్నా లోకేష్ లాగా పప్ప ఏంటి? నువ్వు ఎవనువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు. ఏంటి ఆడి షో కాదు ఇచ్చేది బొచ్చుగాడు నాకు. జామ్ పెట్టి నువ్వు తొక్కడానికి రారా. ఈ నలుగురు కలిసి వచ్చిన నన్ను నాని గారిని జంటలు పేకలేరు. కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ నాన్న కర్జూర్ నాయుడు, వాళ్ళ నాన్న లవంగం నాయుడు, వాళ్ళ నాన్న యాలకల్ నాయుడు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వంశీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అలా చేయడం చాలా తప్పు. మీకేమైనా ఉంటే లీగల్ గా వెళ్ళండి, లీగల్ గా మాట్లాడండి. యుద్ధంలో ఎంతో మంది పోతారు, కానీ పరమర చక్రం మాత్రం ఒకరికే ఇస్తారు. అబ్యూజివ్ గా ఎలా ట్రోల్ చేస్తారు? వీరమ్మ చెరువు దగ్గర 4 సుమోలు ఉంటాయి, గట్టు దాటుతుంటే వేసేస్తాం. ఆలోచిస్తే బాగుంటది, లేదంటే మేమర్స్కి దొరికేస్తారు. చాలా మంచి మనిషి అట, గొప్పవాడట. ఉండొచ్చు అనుకో. అంటే సిగ్గు శరం లేదు మాట్లాడేదానికి. మీరు నాకన్నా పెద్ద వెర్రి వెంగళప్పలరా. తాడి చెట్టుకు వచ్చినట్టు వయసు వచ్చింది చంద్రబాబు నాయుడు. తప్పైపోయింది అంతే. అవన్నీ ఇట్ విల్ బి టేకెన్ కేర్ అని చెప్పారు. ఏం సంబంధం లేదన్నారు, అసలు వంశీ కలవలేదన్నారు. సత్యవర్ధన్ని కలిశాడు కదా. మీరు అడిగేది ఎలా ఉందంటే అసలు ఎందుకు బతికించారు అన్నట్టుంది. అసలు కిడ్నాప్ చేసి తీసుకురావడం అనేది అస్సలు ఉండదు. దొంగతనం వేరే దానికి. ఐ మీన్ సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. బెయిల్ ఎలా రాబోతుందంటే అసలు కేసే లేనప్పుడు ఊకు ప్యాక్ ఆడే ఒక్కొక్కని అలా ఏమనుకుంటుర్రా. నా గురించి కూడా చాలా అబ్యూజివ్ పెడుతున్నారు. అప్పుడు నేను కేసు పెట్టొచ్చు కదా. ఇప్పుడు మీరు ఫుటేజ్ లో చూస్తే అబ్బాయి చాలా హ్యాపీగా ఉన్నాడు. లాక్కొచ్చి బట్టలు ఉడదీస్తా, ఇది స్టేట్మెంట్. ఇలాంటి కన్నింగ్ ఐడియాలు ఇచ్చే కదరా నా కొంప ముంచారు. వాళ్ళు గొప్ప నాయకులను చేర్చుకున్నారా, గ్లామరస్ కున్నారని చేర్చుకున్నారా? ఓ మన ఇద్దరం సేమ్ టు సేమ్ అన్నమాట. నైస్ టు సీ యు. వార్నింగ్లు ఏంటి, బట్టలు ఉడదీయడాలేంటి, గ్లామరస్ గా ఉండాలేంటి? అలాగే సార్, తప్పకుండా చేద్దాం. గోదానాలు భూదానాలు కూడా చేసేద్దాం సార్. ఇప్పుడు అందగాడిని మీరు కావాలని తెచ్చుకుని జాయిన్ చేసుకున్నారా మీ పార్టీలో? ఎంత గ్లామర్ గా ఉండేవండ్రా. రేపు అవినాష్ కూడా గ్లామరస్ గా ఉంటాడంట లోకేష్ కంటే. ఏం చేయండిరా, వీడి టెన్షన్స్, వీడు మామూలు టెన్షన్స్ పెడతాడు అనుకున్నావేంటి? పదే బట్టలు ఉడదీస్తా అంటున్నారు. పక్కన పాపం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గారు సతీమణి ఉన్నారు. బట్టలు ఉడదీస్తా, పోలీస్ అధికారులు నిలబెడతా. మహేష్ నందా అందగాడు ఆ పెదవాల్తీ. వైసీపీ వాళ్ళని ఒక్కళ్ళని అరెస్ట్ చేశారా సార్? దరిద్రుడా, నువ్వేంట్రా ఇక్కడ? చంద్రబాబు కంటే లోకేష్ కంటే గ్లామరస్ గా ఉంటాడంట. సరే సార్, మార్కెట్ లో కొత్త క్రీమ్ వచ్చింది, అది పంపిస్తాను. నేనే వెటకారం సెటైర్లు చేయట్లే. మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు అబ్బా కడుపులో బాడ ఎంత బాగా చేశారా. తీసుకెళ్లారు అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ 20,000 రికవర్ చేసుకోవడానికి ఎక్కడి నుంచి
వంశీ గారి దగ్గర నుంచి 20,000 రికవర్ చేసుకోవడానికి దీనికంటే ఇంకా ఫన్నీ ఏముంటుంది చెప్పండి. పోస్ట్ దయచేసి పెట్టద్దు ప్లీజ్. ఇట్స్ ఎవ్రీథింగ్ కుక్డ్ అప్ అండ్ ఎవ్రీథింగ్ బీయింగ్ అరెస్ట్ ఎలా చూడొచ్చు జగన్ గారు చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటో అనుకున్నారు. అదే అందరు ఆలోచించాల్సింది. ఆ మీద కూడా నేను ఫస్ట్ టైం వంశీ గారిని అరెస్ట్ చేశారని ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అబ్యూజివ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు? ఇట్స్ వెరీ రాంగ్. ఏంది ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా, లీగల్ గా వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఎలా ఉంటాం? వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. నేను దట్స్ ద సేమ్ థింగ్ ఐఎమ్ షేరింగ్ విత్ ఆల్ ద మీడియా. బాగా అలసిపోయినట్టున్నారు, ఒక పెగ్గేసి మళ్ళీ మొదలు పెట్టి. రైట్. అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రొటెక్ట్ అవ్వాలి. పర్ఫార్మెన్స్ స్పీక్స్. ఇట్స్ ఓన్లీ శాంపిల్ పీస్. ఇంకేమైనా కావాలంటే ఇప్పుడు వంశీ గారు చాలా ధైర్యంగా ఉన్నారు. అసలే కళ్ళు కనిపించావు, కదలకుండా కూర్చోమంటే వినవు. జస్ట్ 20,000 కోసము వంశీ గారు తన్ని కిడ్నాప్ చేసి ఇంకేం కావాలి చెప్పండి. వాళ్ళ సీట్ వాళ్ళని గెలుచుకోమనండి ఫస్ట్. నోరు లేస్తుంది ఏంట్రా? చంద్రబాబు నాయుడు చేసేటువంటి దరిద్ర ప్రచారం ఎవరిని తొలకొస్తూ తొలకరాపడు చూద్దాం. మేము వీళ్ళు ఉడతూపుల కింద తాటాక చప్పులకి ఏం భయపడం, ముందు వాళ్ళ సీట్ వాళ్ళకి గెలవమనండి. ఈడొకడు తింగరదు దేవస్థం పైన స్వర్గం నరకంలో కూడా పెడతాడు రేపు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. వాళ్లే తీసుకొచ్చారు పప్పుని. సావు కళ చేస్తాను, పప్పుని రమ్మను. నీ గుద్దాలు రమ్మంటే రారు చూసుకున్నాం కబర్దారు బిడా. అసలు వంశీ ఫోన్లో వివరాలు చూస్తే ఇంకా భయంకరమైన ఆర్థిక నేరాలు వేరే 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 అన్ని బయటకు వస్తున్నాయి. ఎవడా నువ్వు? చంద్రబాబు నాయుడు గారు, లవంగం నాయుడు, ఖర్జూర్ నాయుడు, యాలకల్ నాయుడు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.